గారెలు తినాలి, ఇంటే భారతం వినాలి అంటారు కదా. చూస్తే కేసీఆర్ సార్ స్పీచే చూడాలి, అట్లుంటుందోలా కేసీఆర్ సార్ మాట్లాడితే. అంతేనా కాదా? కేసీఆర్ సార్ స్పీచ్ అంటేనే మాటలు తూటాలు లెక్క వెళ్తాయి, సప్పట్లు మారిపోగుతాయి. ఇగో ఇప్పుడు మళ్ళోసారి కేసీఆర్ సార్ మాటలతోని సుల్తాన్పూర్ అంతా మురిసిపోయింది. జై కేసీఆర్ మాటలతోని సభ దద్దరిల్లింది. పారి సారేమన్నాడో చూద్దాం మనం. వరెవ్వా, అగో కేసీఆర్ సార్ సభ కచ్చడితోనే జనం చూడురి ఎట్లా సంబరపడుతుర్రో. తెలంగాణ జనాలను గోసబుచ్చుకుంటున్న కాంగ్రెస్ వాళ్ళను జర గట్టిగానే అరుచుకున్నాడోల్లా. అసలు బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎలక్షన్లలో ఓడిపోతుందని జనం కూడా అనుకోలే కదా. జనం కూడా గదే మాట చెప్పుకుంటుర్రు. దీని మీద కేసీఆర్ సార్ ఏమన్నాడంటే, ఇప్పుడే పెద్దలు పోచారం గారు చెప్పినారు, పాలిచ్చే భార్యను ఎత్తేసి దున్నపోతుని తెచ్చుకున్నామని. జరుగుతుంది రాజకీయాలలో అప్పుడప్పుడు గమ్మత్తుగా గుడ్డి లక్ష్మి వచ్చినట్టు కొంతమంది లిల్లీ పుట్టుగాళ్ళకు కూడా అధికారం వస్తుంది. అసలు లిల్లీ పుట్టు అంటే ఏంది? సారు వాళ్లకు లిల్లీ పుట్టు అని ఎందుకు పేరు పెట్టిండు మీరు వినాలే. అంబేద్కర్ మహనీయుడు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 3 ఆయన పెట్టినాడు కాబట్టి అంబేద్కర్ గారి పుణ్యమాని మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఆ మహనీయుని గౌరవించుకోవాలని, గుండెల్లో పెట్టుకోవాలని 125 ఫీట్ల ఎత్తున ఉండేటువంటి, ప్రపంచంలోనే ఎక్కడ లేనటువంటి, భారతదేశంలో ఎక్కడ లేనటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని మనం హైదరాబాద్లో కట్టుకున్నాం. కానీ నిన్న అంబేద్కర్ జయంతి, ఆ విగ్రహం పెట్టిన తర్వాత జరిగిన తొలి జయంతి ఈ లిల్లీ పుట్టగాల ప్రభుత్వం ఏం చేసింది? అక్కడికి గవర్నమెంట్ పోలే. ఆ మహనీయునంతా హిమాలయ పర్వతం అంతా ఎత్తున్న విగ్రహానికి ఒక పువ్వు పెట్టలే, ఒక పూలమాల పెట్టలే, అంజలి ఘటించలే. దీన్ని ఏమంటారు? అహంకారమా, కండకావరమా అన్నట్టు కరెంట్ ఉంటుందా అనొల్లా? ఇదివరకు ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నది? అస్సలు ఉంటలేదు కదా. మరి కరెంటు మున్పట్లకు ఉండాలంటే ఏం చేయాలంటే, 9 ఏళ్ళ కన్నురేప కొట్టినంత సేపు అయినా కరెంటు పోయిందా? ఇవాళ పోతుందా? మరి ఇట్లే పోవన్నా? ఉండాలి కదా. ఉండాలంటే పార్లమెంట్ ఎలక్షన్లో బీఆర్ఎస్ గెలవాలి. మెదక్ల వెంకట్రామరెడ్డి, జైరాబాద్లో అనిల్ గెలిస్తేనే ఎల్పడా దాపడా కోళ్ళలాగల్లాగా ఉన్నారు. ఇద్దరు కూడా చదువుకున్న వాళ్ళు. ఒక ఆయన ఐఏఎస్ అధికారి, ఇంకొక ఆయన తెలంగాణ ఉద్యమకారుడు. బ్రహ్మాండంగా ఈ కాంగ్రెస్ ముక్కు విండి మీ హక్కులు సాధించాలంటే వాళ్ళని గెలిపించాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. అసలు ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ పోర్రి. ఓట్ల ముందు కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పిర్రు, ఇప్పుడు ఏమైతుంది? యాదకున్నది కదా మీకు. అయినా మర్చిపోతామా? కేసీఆర్ సార్ యాద్ చేపిస్తుండు, ఇనాలే. 10 ఏళ్ళు బ్రహ్మాండంగా అన్ని రకాల ప్రజలను కడుపులో పెట్టుకుని సాదుకున్నాం. రైతు సోదరులను కళ్ళల్లో పెట్టుకొని కాపాడుకున్నాం. రైతు బందే వేయలే, ఏలటికి పూర్తి మందికి రాలే. పంటలు వచ్చినాయి, అవి కొనే దిక్కు లేదు. కనీసం మద్దతు ధర పోగా 500 బోనస్ ఇస్తామన్నారు. బోనస్ బోగసేనా? ఆ రోజు ఇయ్యాలన్న ముఖ్యమంత్రి చెప్పిండు 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9 తారీఖు. ఏడవాయ డిసెంబర్ 9 తారీఖు ఎవడో కూడా అన్నాడట, కూర్చుంటే లేవో శాత కాదు కానీ తాటి చెట్టు అంత ఎగురుతా అన్నాడట. డిసెంబర్ 9 పోయింది, అన్ని పోయినాయి. మళ్ళా ఆగస్టు 15 చేస్తామంటారు అన్నట్టు. ఇంపార్టెంట్ ముచ్చట ఇంకోటి చెప్పిండోల్లా. మాట తప్పిన రేవంత్ సర్కార్కు మన రైతులందరూ సురుకు ఎట్లా పెట్టాలనో కేసీఆర్ సార్ ఉపాయం చెప్పిండు. అదేంటంటే, సిద్దిపేటలో మంచి దారి చూపించిన హరీష్ నాయకత్వంలో పోస్ట్ కార్డుల ఉద్యమం చేస్తా ఉన్నారు. ఇవాళ ఇక్కడ సంగారెడ్డి ఈ వేదిక నుంచి నేను యావత్తు తెలంగాణ రైతాంగానికి పిలిపిస్తా ఉన్నా. 2 లక్షల రుణమాఫీ వెంటనే చేయాలని, ఎండిపోయిన పంటలకు 25,000 నష్టపరిహారం ఇవ్వాలని, ఎకరానికి బోనస్ ఖచ్చితంగా ఇవ్వాలని, వడ్లు వెంటనే కొనుగోలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం దయచేసి రేపటి నుంచే పోస్ట్ కార్డు ఉద్యమం మొదలు పెట్టాలని కూడా సిద్దిపేటను మార్గదర్శకంగా తీసుకొని చేయాలని నేను కోరుతా ఉన్నా. అన్నట్టు ఇంకో మాట, మన ముఖ్యమంత్రి మంత్రుల భాషా ప్రావీణ్యం గురించి కేసీఆర్ సార్ ఏమన్నాడంటే, ఒక మంత్రి ఏమో రైతు బంధు అడిగితే చెప్పుతోని కొట్టిండ్రు అంటాడు. ఇంకో ముఖ్యమంత్రిని ఇవన్నీ ఏమైనాయి, ఎందుకు ఏమని గట్టిగా నిలదీస్తే ఏం మాట్లాడతారు ఈ లిల్లీ పుట్టుగాళ్ళు? నీ గుడ్లు వీకి గోటీలు ఆడుకుంటాము, నీ పేగులు తీసి మెడలేసుకుంటాము,
నిన్ను పండబెట్టి తొక్కుతాము, నీ ముడ్డి మీద షెడ్డి లేకుండా షెడ్డీలు గుద్దుకుంటాము. ఇదేనా 10 ఏళ్లలో నేను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక్కసారి ఇటువంటి మాట విన్నారా? ఇంత అగౌరవంగా మాట్లాడినామా? ఇంత అన్యాయం మీ కళ్ళ ముందనే జరగాలనా? దయచేసి ఆలోచన చేయాలి. ఇక పోలీసు వాళ్ళను కూడా జర మంచిగానే అరుచుకున్నాడు కేసీఆర్ సారు. 10 ఏళ్ల కేసీఆర్ సార్ పాలనలా మన పోలీసులు పెండ్లి పోలీసులు లెక్కుండే, కానీ దేశానికి ఆదర్శంగా ఉండే. ఈ 4 నెలల సంధి ఎట్లున్నదో అందరం చూస్తూనే ఉన్నాం. అందుకే కేసీఆర్ సార్ వాళ్లకు జరంత గట్టిగానే ఇచ్చి పడేసిండు. నేను పోలీసు మిత్రులకు మనవి చేస్తా ఉన్నా, మీ డ్యూటీ మీరు చేయండి. 10 ఏళ్ళు మేము కూడా గవర్నమెంట్ ఉన్నాం. అమాయకులను బెదిరియడం, కొట్టడం, బీఆర్ఎస్ ఫ్లెక్సీలు బికేయడం, ఇదా మీ పోలీస్ డ్యూటీ? ఇలా మేము కూడా లెక్క పెడతా ఉన్నాం. నేను పోలీసు పేరెత్తంగానే ప్రజలు ఎట్లా మాట్లాడుతున్నారో మీరు చూస్తున్నారు. ప్రజల గోల చూస్తున్నారు. ఇప్పటికైనా మీ అరాచకాలు బంద్ చేయండి, జాగ్రత్త. లేకపోతే మళ్ళా గ్యారంటీగా బీఆర్ఎస్ అధికారానికి వస్తుంది. అప్పుడు మీ గతి ఏమైందో ఆలోచన చేసుకోవాలి. 10 ఏళ్ళు మేము ఉన్నామే, 10 ఏళ్ళు నేను ముఖ్యమంత్రిగా ఉన్నానే, ఒక్కరోజన్నా మేము ఈ దౌర్జన్యం చేసినామా? ఎవరినైనా వేధించినామా? మరి ఎందుకు మీడియాలో మితిమీరిన పనులు చేస్తా ఉన్నారు పోలీసులు? దయచేసి మానుకోండి. పోలీస్ సోదరులారా, మేమన్నీ రికార్డు చేస్తా ఉన్నాం. ఈ ప్రజల స్పందన చూసైనా మీరు మారాలి. డీజీపీ గారు మీరు మారాలని నేను చెప్తా ఉన్నా. అగో మన కేసీఆర్ సారు పోలీసుల గురించి చెప్పుడుతోనే జనం చూడుర్రి సార్కి ఎట్లా హిమ్మత్ ఇస్తుర్రో. అంటే పోలీసులు గా తీర్ల గోసపుచ్చుకుంటారు అన్నట్టే కదా. మరి గింతగరం మాట తప్పిన షేయి పార్టీకి ఎంపీ ఎలక్షన్లల్లా ఏ పాటు సీట్లు వస్తాయోల్లా? అసలు షేయి పార్టీలు ఎంతమంది ఉంటారో కావచ్చు ఓట్లు అయిపోయినాక అని చాలా మంది చాలా తీర్లు అనుకుంటారు కదా. అస్సలు గుట్టేందో కేసీఆర్ సార్ చెప్పిండు, జాగ్రత్త గినాలే. తిరగబడ్డ జనం తెలంగాణలో సర్వే రిపోర్ట్లు వస్తున్నాయి, కాంగ్రెస్కు 2 సీట్ల కన్నా ఎక్కువ రావు అని. అంతటా అన్ని జిల్లాలలో కూడా రైతాంగం తిరగబడతా ఉంది. అందుకే ముఖ్యమంత్రి నిన్న నారాయణపేట సభలో ఆయన భయం, ఆయన కంపం చూస్తే ఈ గవర్నమెంట్ ఏడాది కూడా ఉండట్లేదని మనం చేస్తా ఉన్నా. ఎవడు ఎప్పుడు పోయి బీజేపీలో కలుస్తాడో, ముఖ్యమంత్రి జంపు కొడతాడో, ఏమవుతుందో. ముఖ్యమంత్రి ఈడో మాట మాట్లాడతాడు, ఢిల్లీకి పోయి బీజేపీ కోటేమని టీవీలో చెప్తాడు. అంటే ఏం జరుగుతుంది? ఎవరికి ఎవడు బీ టీము, ఎవరు కలిసిపోయినరు? ఒకసారి ఆలోచన చేయాలి. ఆగనాట చూస్తుంటే సార్ చెప్పిన మాటే నిజమే తట్టున్నదని సభకొచ్చిన జనాలే చెప్పుకుంటున్నా. అవుగాని ఇంతసేపటి దాకా కేసీఆర్ సార్ కాంగ్రెస్ ని అరుచుకున్నాడు కదా. మరి పువ్వు పార్టీలు ఏం పాపం చేసిరు? వాళ్ళ గురించి చెప్పకుంటే ఫీల్ గారా? అందుకే సార్ షార్ట్ కట్ల ఒక్కటే ఒక పద్యంలో బీజేపీ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏందో చెప్పిండి నూరోళ్ళ. ఇక బీజేపీ పార్టీ ఏమన్నా ఏకైనా పనిచేసిందా మన రాష్ట్రానికి? పెద్దలు చెప్పారు, అక్కరకు రాని చుట్టము మొక్కిన మరం ఇయ్యని వేల్పు మోరమున దానెక్కిన బారని గుర్రము గ్రక్కున విడవంగా వలవి కదరా సుమతన్. బీజేపీ అక్కరకు రాని చుట్టం. ఒక మెడికల్ కాలేజ్ ఇయ్యలే, ఒక నవోదయ కాలేజ్ ఇయ్యలే, ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇయ్యలే. నేను స్టేజ్ ఎక్కుతుంటే హరీష్ రావు మాట్లాడుతుంటే విన్నా, ఆయన అన్ని చెప్పిండు. అవన్నీ 100% కరెక్టు. బీజేపీ కోటేసినా మన మంజీరా నదిలో వాడేసిన గంతే, అది ఎందుకు పనికిరాదని మనం చేస్తా ఉన్నాం. యువకులు గాడి పిల్లవాడి కొట్టుకొని పోకుండా, పిచ్చి పిచ్చిగా గుడ్డిగా ఓట్లేయకుండా దయచేసి ఆలోచన చేయాలి. ఇవాళ తెలంగాణకు న్యాయం జరగాలంటే, తెలంగాణ హక్కులు కాపాడాలంటే, తెలంగాణ ప్రాజెక్టులు కంప్లీట్ కావాలంటే, మళ్ళా రైతాంగానికి మళ్ళా మేలు జరగాలంటే ఈ ఆగమాగం పార్టీలు కాదు. తెలంగాణ హక్కుల కోసం పేగులు దిగదా కొట్టాడే ఒకటే ఒక పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, గులాబీ జెండా. ఆ జెండా ఉన్న కారు గుర్తుని ఆదరించాలి. దయచేసి మీ అందరినీ నేను మళ్ళొకసారి కోరుతా ఉన్నా. అది సంగతి అంతేనా? ఇగో ఇట్లా మాటలు తూటాలు లెక్క వేలినయోళ్ళ సుల్తాన్పూర్ సభల కేసీఆర్ సార్ మాట్లాడుతున్నంత సేపు జనం సప్పట్లు కొట్టుకుంటా జేజేలు చెప్పిరు అన్నట్టు లాస్ట్ ముచ్చట ఒకటి నూరి గంతే. ఆనాడు నేను చెప్పిన తెలంగాణ తెస్తాను మీ బిడ్డగా. నేను మళ్ళా చెప్తా ఉన్నా, మీ ఆశీర్వచనంతో గ్యారంటీగా ఈ రాష్ట్రంలో మళ్ళా బీఆర్ఎస్ గవర్నమెంట్ తెస్తా. మా రైతాంగాన్ని అంతా, అన్ని వర్గాల ప్రజలనంతా కాపాడతా. మా దళిత బిడ్డలకు మళ్ళా దళిత బంధు కూడా ఇచ్చి తీరుతా. మీ ఆశీర్వాదంతో ముందుకు సాగుతానికి మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ.